ఇప్పుడు మనం ఈ యొక్క స్పాట్‌లైట్ గురించి మాట్లాడుకుందాం. అసలు దీన్ని స్పాట్‌లైట్ అని ఎందుకు అన్నామనుకోనంటే పేరులోనే ఉంది స్పాట్ చేస్తదనమాట. ఓకే. అంటే ఒక లైట్ ఏసి స్పాట్ చేసినట్టు. అంటే మన యొక్క ఎంటైర్ ఈ యొక్క మ్యాక్ ల్యాప్‌టాప్‌లో ఫోల్డర్ అవ్వచ్చు, ఫైల్ అవ్వచ్చు, ఇమేజెస్, కాంటాక్ట్స్, క్యాలెండర్, ఈమెయిల్ ఏమైనా అవ్వచ్చనమాట. దేన్నైనా ఫైండ్ చేసేటువంటి సత్తా దీనికి ఉందనమాట. ఓకేనా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసామనుకోండి ఈ విధంగా స్పాట్‌లైట్ సెర్చ్ అని వస్తుందనమాట. మీకు ఇష్టం వచ్చిన సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ అప్లికేషన్ అనుకోండి. ఓకే. సో ఈ విధంగా చేయండి. లేదనుకోనంటే సురేష్ అని టైప్ చేయండి. ఓకే. సో సురేష్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి అన్నీ వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫోల్డర్ నేమ్ వచ్చింది. అలానే ఇక్కడ నాకు క్రోమ్లో సురేష్ అని ఓపెన్ అయ్యింది, సురేష్ రైనా ఓపెన్ అయ్యింది. అండ్ అలానే ఇక్కడ మీరు చూసారా ఫొటోస్ యాప్లో ఉన్నటువంటి సురేష్ అనేది ఉందని కదా. సో అందులో వాటికి సంబంధించింది వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే గూగుల్లో సురేష్ అనేది సంబంధించి ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అలానే ఏవైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్జన్స్ కూడా ఇక్కడ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $100 అని టైప్ చేసామనుకోండి చూడండి అది మీకు ఇండియన్ రూపీస్లో వచ్చింది అనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10+100 అని అనుకోండి 110 రూపీస్ వచ్చింది అనమాట. 10+ చూడండి అది వచ్చింది అనమాట. చెప్తున్నాను కదా ఈ యొక్క స్పాట్లైట్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. ఓకే. అయితే ఈ యొక్క స్పాట్లైట్ సెర్చ్లో ఎంత మిని మీరు చూసుకుంటే అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. అంటే ప్రతి దగ్గర కూడా అది సెర్చ్ చేస్తుంది. అంటే ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేస్తుంది కదా. అటువంటివి మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకోసం మీరు ఏం చేస్తారనుకోనంటే సిస్టమ్ సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తారనమాట. సో సిస్టమ్ సెట్టింగ్స్ని ఇప్పుడు స్పాట్లైట్ ఉపయోగించి కూడా మనం ఓపెన్ చేసేయచ్చు. చూడండి అక్కడ టైప్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే సిరి అండ్ స్పాట్లైట్ ఉంటుంది అనమాట. ఇక్కడ సిరి గురించి నేను తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే మనం స్పాట్లైట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సరేనా. ఇక్కడ టాప్లో సిరికి సంబంధించినటువంటి కంట్రోల్స్ ఉంటాయి. ఈ కింద వచ్చేసి మనకి స్పాట్లైట్కి సంబంధించి ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సెర్చ్ రిజల్ట్స్లో వీటన్నింటిలో కూడా అది సెర్చ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే వెబ్సైట్స్ ఉంది కదా. ఈ యొక్క వెబ్సైట్స్ మనం ఆపేసామనుకోండి అప్పుడు మనకి ఇంటర్నెట్ నుండి అది సెర్చింగ్ చేయదనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇది నేను అన్టిక్ చేశాను కదా. ఇప్పుడు జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ స్పాట్లైట్ ఓపెన్ చేస్తున్నాను. అయితే ఈ యొక్క స్పాట్లైట్ అనేది ఇక్కడ నుండి ఓపెన్ చేయొచ్చు. అలా కాకపోతే మీ యొక్క ఫంక్షనల్ కీస్లో F4 ఉంటుందన్నమాట. ఓకేనా. సో F4 మీద క్లిక్ చేసినా కూడా మీకు స్పాట్లైట్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీకు ఒక షార్ట్ కట్ ఉందన్నమాట. అదేంటి అనుకోనంటే కమాండ్ స్పేస్ బార్ మీద కొట్టినా కూడా మీకు స్పాట్లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క స్పాట్లైట్ని మీరు ఎక్కడికైనా జరుపుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీకు ఇష్టం వచ్చిన దగ్గరికి అది వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి. పెట్టేసిన తర్వాత జస్ట్ బయట క్లిక్ చేసాను స్పాట్లైట్ అనేది క్లోజ్ అయిపోయింది. సరేనా. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క స్పాట్లైట్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. అంటే మధ్యలోకి రాదు. మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడతో ఉంటుంది అనమాట. సరే. ఓకే. ఇప్పుడు తరువాత మనం ఈ యొక్క సిరి గురించి మాట్లాడుకుందాం.